బైబిల్ నుంచి ఒక మంచి వాక్యం చదువుకుంటాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాంశములను మనం కొన్ని రోజులుగా ధ్యానిస్తూ ఉన్నాం. 7 ఆత్మలను గురించి మనం నేర్చుకున్నాం. మనకు దేవుడు తెలియచేసినంత వరకు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు 7 సంఘములను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికి మనం 3 సంఘాలు నేర్చుకున్నాం. మరొక సంఘాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ తుయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తుయతైరలో అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం ఇది. ఆ సంఘములో ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఆధిపత్యాలు ఉన్నాయి, ఏమేమి ఆత్మీయమైనటువంటి మరి ఆధిక్యతలు ఉన్నాయో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమున్నాయంటే అక్కడ అంటే, నీ క్రియలు నేను ఎరుగుద్దు. నీ క్రియలు అంటే నువ్వు చేసే పనులు. ఈ సంఘము మాటలు చెప్పే సంఘం కాదు, పనులు చేసే సంఘం. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు లేకపోతే విశ్వాసం కూడా మృతమే. క్రియలు లేకపోతే ప్రేమ కూడా మృతమే. క్రియలు లేకపోతే చెప్పండి, మనకున్న భక్తి అంతా వ్యర్థమే. ఇప్పుడు ఒక వ్యక్తి నేను ప్రేమించానని ఎలా చెప్పగలను? ఎలా చెప్పగలను? ఏదో క్రియ చేయాలి, అక్కడ ఏదో సంథింగ్ ఇవ్వాలా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊరికే ప్రేమిస్తున్నట్టు అవ్వదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో అంతకంటే ఎక్కువ ప్రేమించాడు. ఆకాశ మేఘాల కంటే ఎక్కువ ప్రేమించాడు. మరి ఏం చేశాడు ప్రేమించి అంటే, తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కగానొక్క బిడ్డని తన ప్రజల కోసం ఇచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రేమించాడు అంత మాత్రమే కాదు, ప్రేమను క్రియ ద్వారా చూపించాడు. ప్రేమను క్రియాత్మకంగా చూపించాడు ఆయన. అందుకే చెబుతున్న, ప్రేమ అనేది క్రియ లేకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావని చెప్పి ఏమి ఇవ్వకపోతే అంతే. ఒక ఆమె అంటదంట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్నా మా ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నా నిమిషానికి ఒకసారి చెప్తాడన్నా, కానీ ఇంతవరకు పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్క చీర కూడా కొనివ్వలేదన్నా, నాకు ఒక్క జారుడు పువ్వులు కూడా కొనివ్వలేదన్నా, ఒక్క పులి బొంగరం కూడా కొనిలేదన్నా, ఒక్కటి ఏది ఇవ్వలేదన్నా. అన్న ఇది ప్రేమే అంటారా? ఏమీ ఇవ్వలేదు. ఊరికే ప్రేమ అని చెబుతూనే ఉంటాడు. మెట్టు దిగితే చెబుతాడు, మెట్టు ఎక్కితే చెబుతాడు, ఇంట్లోకి వస్తే చెప్తాడు, బయటికి వెళ్తాడు చెప్తాడు. ఏంటిదంట అని అంటే, దేవుని బిడ్డ, ఇది క్రియలు లేని మృతమైన ప్రేమ. క్రియలు లేనటువంటి మృతమైనటువంటి ప్రేమ. ఒక శరీరానికి ప్రాణం లేకపోతే ఏ విధంగా దాన్ని డెడ్ బాడీ అంటారో, ప్రేమకు క్రియ లేకపోతే, సంఘములో క్రియ లేకపోతే, విశ్వాసానికి క్రియ లేకపోతే, ఆ విశ్వాసం అంతా మృతమైనదే. అందుకే దేవుని బిడ్డ, ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అక్క నిన్ను ప్రేమిస్తానంటే ఏం చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? క్రియాత్మకమైన ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలి. క్రియాత్మకమైన విశ్వాసం చూపించేవారిగా మనం ఉండాలి. ఆ మధ్య ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఏమనంటే, యారా చర్చికి రావట్లేదు ఏంట్రా నువ్వు అంటే, అక్క నా విశ్వాసం నాకు తెలుసు అక్క, నేను మాత్రం విశ్వాసం చాలా స్థిరంగా ఉన్నాను అక్క అన్నాడు. నా విశ్వాసం మారదు, నా ప్రేమ దేవుని పట్ల మారదు, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, చాలా ప్రేమగా ఉన్నాను అన్నాడు. అప్పుడు నేను వెంటనే చెప్పాను, ఏంటో తెలుసా, నువ్వు అనుకుంటున్నావు బ్రతికున్నానని అనుకుంటున్నావు, నా విశ్వాసం బ్రతికుంది అని నువ్వు అనుకుంటున్నావు, నా యొక్క ప్రేమ బ్రతికుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ విశ్వాసం లేనప్పుడు నీ ప్రేమ ఏమైపోయిందంట? క్రియ ఏమైపోయిందని, క్రియ లేనప్పుడు నీ ప్రేమ ఏమైపోయింది అంటే మృతమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం లేనప్పుడు, క్రియ లేనప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది?
చెప్పండి, ఏమైపోయింది? గట్టిగా చెప్పండి. మృతమైపోయింది. ఏమైపోయింది? డెడ్ అయింది. కొన్నిసార్లు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం అక్కడికి ఇక్కడికి, ఆ షాప్కి ఈ షాప్కి. ఏమైందంటే డెడ్ అయింది. కంప్యూటర్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం అక్కడికి ఇక్కడికి. ఏమైంది? డెడ్ అయింది. దానిలో ఉన్నటువంటి పని చేసేటువంటి ఆ బోర్డ్స్ అన్నీ పోయాయి. కాబట్టి మీరు దేవుని బిడ్డ, మనలో పనిచేసే ఆ సామర్థ్యం, పనిచేసే దేవుని కోసం క్రియాత్మకంగా ప్రేమ చూపించేటువంటి ఆ తత్వం లేనప్పుడు మన ప్రేమ చచ్చిపోయింది. చచ్చిన ప్రేమ కలిగినటువంటి వాళ్ళం మనం, చచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళం, చచ్చిన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళం. విశ్వాసము కొండలను పెకిలిస్తుంది. విశ్వాసం పర్వతాలను పునాదులతో సహా పెకిలించి సముద్ర గాథలో పడవేస్తుంది. కానీ ఆ విశ్వాసానికి క్రియ లేనప్పుడు, క్రియాత్మకమైనటువంటి కార్యము లేనప్పుడు, వ్యక్తులుగా మనం లేనప్పుడు, ప్రియ దేవుని బిడ్డ ఏం చేశాడు? ఆ యొక్క విశ్వాసం ఏమైపోయిందంట? ఎంత గొప్ప విశ్వాసమైనా దానికి శక్తి లేదు, ఎంత గొప్ప విశ్వాసమైనా దానికి బలం లేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఎటువంటి వారమై ఉండాలంటే క్రియాత్మకమైనటువంటి, క్రియలతో కూడినటువంటి ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలి. క్రియాత్మకమైనటువంటి పని చేసేటువంటి, దేవుని ప్రేమకు క్రియాత్మకమైన సూచన చూపించేటువంటి మరి ప్రేమికులుగా మన జీవితం ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అబ్రహాము విధేయుడని ఎలా తెలిసింది మనకు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని ఎలా తెలిసింది మనకు? చెప్పండి, ఎలా తెలిసింది? అబ్రహాముకు విశ్వాసం ఉందని ఎలా తెలిసింది మనకు? అబ్రహాం భలే విశ్వాసం అండి. అబ్రహాము దేవుడిని ప్రేమించేవాడండి. అబ్రహాము దేవుని స్నేహితుడండి. ఎలా తెలుసండి మనకు? దేని ద్వారా చూపించాడు ఆయన? చెప్పండి, దేని ద్వారా చూపించాడు? అందరివి చెప్పాలి. క్రియ ద్వారా చూపించాడు. ఏ క్రియ? చెప్పండి, ఏ క్రియ? అన్నిటికంటే గొప్ప క్రియ ఏంటంటే తన ఏకైక కుమారుణ్ణి, రమారమి 100 ఏండ్ల వయస్సులో పుట్టినటువంటి ఆ బిడ్డను చెప్పండి బలి ఇవ్వటానికి మోరియా పర్వతానికి ఎక్కి అక్కడ బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కత్తెత్తి నరకటానికి సిద్ధపడ్డాడు. అంటే పిల్లలను బలిస్తే దేవుడు నమ్మినట్టని కాదు. దేవుడు చెప్పిన మాట వెనక్కు తీయకుండా అసాధ్యమైనా సరే ఏం చేశాడంట? సాధ్యం చేసుకుంటూ ముందుకెళ్ళాడు. సో ఈ తుయతైర సంఘము, తుయతైరలో ఉన్నటువంటి సంఘం ఎటువంటిదంటే క్రియలు చేసే, పని చేసే సంఘం. ఏ సంఘం చెప్పండి? పని చేసే సంఘం. పని ఉందంటే పారిపోయే సంఘం కాదు. పని చేసి నిలబడి దేవుని కొరకు ప్రయాసపడే సంఘం, దేవునికి నిలబడే సంఘం. నేనేనా ఉంది, వాళ్ళు లేరా, మిగతా వాళ్ళు చేయరా, నాకే అవసరమా అని చెప్పి తప్పించుకొని చూసుకుంటూ పోయే సంఘం కాదండి ఇది. ఇదేంటంటే చూసిన వెంటనే అడగక ముందే పని చేసేటువంటిది. మనుషులు అడగక ముందే దేవుని కోసం పని చేసేటువంటి గొప్ప సంఘం. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. చెప్దాం గట్టిగా మన సంఘం అలాగూ మారునుగాక. అడగక ముందే పని చేసే తెగువ ప్రతి ఒక్కరి ఇచ్చునుగాక. అడగక ముందే దేవుని అక్కరలు ఎరిగి పని చేసే ప్రజలు లేచెదరుగాక. అడిగి విసిగిపోయేదాకా ఆగకుండా అడగక ముందే దేవుని కార్యములు చేసే జన ప్రజలు లేచెదరుగాక. హల్లెలూయా. దేవుని అవసరాన్ని గుర్తుపట్టి దానికోసం తెగువతో పనిచేసే గొప్ప ప్రజా జన సమూహము, విశ్వాస సమూహము లేచునుగాక. హల్లెలూయా. క్రియలు కలిగినటువంటి సంఘం. దేవుడు అంటున్నాడు ఇది మనుషులు చూసి పనిచేసే సంఘం కాదు, మనుషుల మెప్పు కోసం పనిచేసే సంఘం కాదు, మనుషులు పొగిడితే పనిచేసే సంఘం కాదు. మనుషులు పొగిడితే పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషులు తిడితే, మనుషులు విమర్శిస్తే, మనుషులు కాస్త చిన్నగా ఏదైనా ఒక్క మాట అంటే చెప్పండి, ఉబ్బిపోయిన బెలూన్లో చిన్న సూది మెత్త గుచ్చితే పగిలిపోయినట్టుగా పఠామని పగిలిపోతారు. రాంపో, చెయ్యం పో, ఉండం పో. ఎంతమంది లేరండి ఇట్లా? ఎవరన్నా పొగిడితే అబ్బా ఆకాశంలో తేలిపోతాం. కాస్త చిన్న విమర్శ వచ్చిందంటే, కాస్త చిన్నది ఏమైనా వచ్చిందంటే ఉబ్బిన బెలూన్ అంతకంటే వేగంగా కింద పడిపోద్ది. కానీ ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే దేవుడు గుర్తుపట్టేటువంటి, దేవుని వైపు చూస్తూ ప్రజల మెప్పును ఆశించక దేవుని యొక్క సంతోషం కోసం పనిచేసేటువంటి గొప్ప సంఘం. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నీ క్రియలు నేను ఎరుగుదును. వావ్.
రహస్యమందు నువ్వు ఎంత చక్కగా పని చేస్తున్నారో, ఎంత చక్కగా పని చేస్తున్నావో. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రజలు ఎన్ని మాటలన్నా, లోకంలో ఎన్ని విమర్శలు వచ్చినా, లోకంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, నా కోసం ఎంత తెగువతో నడుము కట్టుకొని మౌనంగా పని చేస్తున్నావో. ఐ నో యువర్ డీడ్స్, నీ కార్యములు నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడని ప్రజలు పొగిడితే 2 మాటలు పొగుడుతారు. దేవుడు పొగిడితే ఆకాశం అంత వినబడి తరాలు పొగిడే అంత తరాలు తెలిసేంతగా దేవుడు పొగుడుతాడు. హల్లెలూయా. మనుషులు కిరీటం పెడితే వాడబారిపోద్ది ఒక రోజులో, మనుషులు దండేస్తే వాడిపోద్ది 4 రోజుల్లో. దేవుడు గణపరిస్తే, దేవుడు దండేస్తే, దేవుడు కిరీటం పెడితే వాడబారని కిరీటము, వాడబారినటువంటి కిరీటం ప్రభు నీకోసం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, సంఘమా, తుయతైరా సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. నాకు తెలిసేటట్టుగా రహస్యమందు నువ్వు చేసినటువంటి క్రియలు, సన్మార్గములో సత్కార్యములో చేయడానికి, పాలు పొందడానికి నువ్వెంత రహస్యంగా, ఎంత త్యాగపూరితంగా, ఎంత శక్తివంతంగా నువ్వు పనిచేసావో తుయతరా సంఘమా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రజలు చాలామంది అంటే ప్రార్థనలు చేస్తారు. ఎక్కడ? సంత వీధుల్లో, జనాలున్న చోట, ప్రజలు గుర్తుపట్టాలని, ప్రజలకు మేమెవరో తెలియాలని. కానీ దేవుడు చెప్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నీ గదిలోనికి వెళ్ళి గది తలుపు మూసి ఎవరికి తెలియకుండా నువ్వు చేసేటువంటి ఆరాధన, ఎవరికి తెలియకుండా చేసేటువంటి ప్రార్థన రహస్యమంతున్న తండ్రి చూస్తున్నాడు. దానికి 100 ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రహస్యమందు చేసే ప్రార్థన బాహాటంగా జవాబు ఇవ్వబోతూ ఉన్నది. రహస్యమందు చేసే విజ్ఞాపన బాహాటంగా ఘనతను తీసుకొని రాబోతూ ఉన్నది. బాహాటంగా దేవుని ప్రభావాన్ని తీసుకొని రాబోతూ ఉన్నది. బాహాటంగా దేవుని మెప్పును తీసుకొని రాబోతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే మనము బాహాటంగా రావటానికి ముందు రహస్య ప్రార్థన వీరులుగా మార్చబడుదుముగాక. దేవుని ముఖ కాంతిని చూసేవారు మగుదుముగాక. దేవుని ధైర్యమును పొందువారు మగుదుముగాక. దేవుని తేజస్సును చూసేవారు మగుదుముగాక. దేవుని రహస్య స్వరాన్ని వినేవారు మగుదుముగాక. దేవుని రహస్యమైనటువంటి ప్రణాళికను గుర్తుపట్టేవారు మగుదుముగాక. యాకోబు రహస్యంగా పెనుగులాడాడు, రహస్యంగా పోరాడాడు. బోకు రేవులో బయటికి రాగానే బాహాటమైన ఘనతను దేవుడిచ్చాడు, బాహాటమైన ఖ్యాతిని దేవుడిచ్చాడు, బాహాటమైనటువంటి ఘనతను ప్రభు అనుగ్రహించాడు. అందుకే మనం రహస్య ప్రార్థన పరులు మగుదుముగాక. రహస్యమందు పోరాడేటువంటి ప్రార్థన యోధులుగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. సో ఇక్కడ అన్నాను, నీ క్రియలు నేను ఎరుగుదును. అడగకుండానే నా దృష్టిలో పడాలని నువ్వు చేసిన రహస్యమైన క్రియలు నేను ఎరుగుదును. నీ ప్రేమను ఎరుగుదును. ప్రేమను ఎలా తెలియజేస్తాం చెప్పండి? ప్రేమను ఎలా తెలియజేస్తాం? నేను ప్రేమించానని ఎలా చెప్పగలను? ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడు నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఇదిగో నీ రాజ్యం నేను ఇస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ నామ మహిమార్థం ఇస్తున్నాను ప్రభువా, ప్రభువా నా తలాంతుని ఇస్తున్నాను, నా టైం ఇస్తున్నాను, నా టైత్ ఇస్తున్నాను, సో నా టాలెంట్ ఇస్తున్నాను. ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? టైం, టాలెంట్, టైత్, చెప్పండి. ఇవన్నీ దేవునికి ఇస్తున్నాను ప్రభా, నా ప్రేమను తెలియజేస్తున్నాను ప్రభా. సో ఇది క్రియలతో కూడినటువంటి ప్రేమ, క్రియలతో కూడినటువంటి అనుబంధము, క్రియలతో కూడినటువంటి బాంధవ్యము. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పట్ల ఈ సంఘం ఎటువంటిదంటే క్రియలతో కూడినటువంటి సంఘము. అంత మాత్రమే కాదు, ప్రేమించి ప్రేమతో నింపబడినటువంటి సంఘం. హల్లెలూయా. చప్పట్లు చెప్తాం గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కూడా చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి సంఘము. పౌలు అంటున్నాడు, పౌలు అంటాడు ఏమాట తెలుసా? ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని, అంటే పని చేసి తిని, క్రియాపూర్వకమైనటువంటి సామ్రాజ్యాన్ని కడితిని. అంతేకాదు విశ్వాసమును కాపాడుకొంటిని. అంటే విశ్వాసాన్ని ఏం చేశాడు ఆయన?
కాపాడుకున్నాడు. క్రియలతో కూడిన విశ్వాసము, మృతతుల్యమైన విశ్వాసం కాదు. అయ్యా నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం చెప్పుకోవడానికి కాదు. క్రియలతో కూడినటువంటి విశ్వాసం. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, జీవితంలో ఎన్ని రాళ్ల దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని రోజులు వస్త్రాలు లేకపోయినా, ఎన్ని రోజులు ఆహారం లేకపోయినా, గుహల్లో ఉండాల్సి వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, దేవుని బిడ్డ తను ఎలా ఉన్నాడు అంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసిగా ఉన్నాడు. శరసాలే వచ్చిన, సంఖ్యలు వచ్చిన, ఎన్ని రకాల బాధలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని సేవను విడిచిపెట్టలేదు. ఎందుకు నాకు ఈ శిక్ష ఇచ్చావని అడగలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, చెప్పండి, నీ విశ్వాసమును నేను ఎరుగుదును. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నేను ఎరుగుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఎవరు కావాలంటే మాటలు చెప్పేవాళ్ళు కాదు, పనులు చేసేవాళ్ళు కావాలి. దేవునికి విశ్వాసం ఉందని చెప్పేవాళ్ళు కాదు, విశ్వాసం ఉందని రుజువుపరిచేటువంటి వాళ్ళు కావాలి. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకు 100 ఏళ్ల వయసు వరకు పిల్లలు పుట్టకపోతే అందరూ అన్నారు, ఇంకెక్కడ పిల్లలు పుడతారయ్యా నీకు, ఇంకెక్కడయ్యా, వెనక్కి తగ్గో, విశ్వాసం లేదు, ఏమి లేదు, దేవుడు లేడు, ఏమీ లేడు, పదా మళ్ళీ మన దేశం వెళ్ళిపోదాం అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఏంటో తెలుసా? నేను నా పిల్లలను చూడలేను, కానీ ఆకాశ నక్షత్రాలుగా, ఇసుక రేణువుల్లాగా నా దేవుడు ఆల్రెడీ చూశాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నా సంతతి నేను చూడలేదు, కానీ నా గర్భములో ఉన్నటువంటి సంతతిని ఆయన చూశాడు. అందరికి 1 బిడ్డ, 2 బిడ్డలు, 3 బిడ్డలు ఇస్తే నాకు ఆకాశ నక్షత్రాల వంటి విస్తారమైన బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఇస్తాడు కాదు, ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? అబ్రహాము ఆకాశం వైపు కన్నులెత్తు, ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా నీ సంతానం విస్తరించును. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఆల్రెడీ ఏం చేసి పెట్టేశాడు. ఆయన ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట అవును, ఆమేన్ అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆల్రెడీ చేసి పెట్టాడు. అందుకే అబ్రహాం అని అంటాడు, ఆకాశం తట్టు చూసి, ఆ నక్షత్రాలన్నీ నా పిల్లలే, ఇసుక రేణువులన్నీ నా పిల్లలే. నా దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇవ్వలేదని కాదు, కాకపోతే ఎగ్జిస్టెన్స్కి ఇంకా రాలేదు, వస్తున్నారు. హల్లెలూయా. ఒక అన్నకి 18 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను అడిగాను, ఏంటన్నా ఈ సంవత్సరం మీకు పిల్లలు లేరా అని అన్నాడు. నాకు తెలియదు, మీకు పిల్లలు లేరా అంటే అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఉన్నారు అన్నాడు. ఏరి ఎక్కడ కనపట్లేదే, చదువుకున్నారా, కాలేజీలో ఉన్నారా, ఎక్కడున్నారంటే కాదు ఆన్ ద వేలో ఉన్నారు అన్నాడు. ఆన్ ద వేలో ఉన్నాడు అన్నాడు. అంటే ఆన్ ద వే అంటే ఏంటన్నా అంటే దేవుడు మాకు 18 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు. మా వివాహమైన కొత్తలోనే దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప తండ్రిగా చేస్తానని. మరి ఇంకా చేయలేదే అంటే ఆన్ ద వేలో ఉన్నారు, వస్తున్నారు, వస్తారు వాళ్ళు. ఒక రోజున గొప్ప తండ్రిగా నేను మార్చబడతాను. దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానమైనా నిరర్ధకము కానేరదు. చదువుదాం యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 and verse 1-2 చదవాలి గట్టిగా, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడో తెలుసుకొంటిని. ఆమేన్. చెప్పండి, మళ్ళీ చదవండి ఒకసారి, స్పష్టంగా చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని. చెప్పండి, అందరు చెప్పండి, నీవు. అందరు చెప్పండి, యేసయ్యా, తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవు, మీరు సమస్తము చేయగలరు. చెప్పండి, సమస్తము చేయగలరు. నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోయాయేమో, నీ జీవితంలో కొన్ని దీవెనలు ఆగిపోయాయేమో, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేరకుండా అక్కడే మిగిలిపోయిందేమో, దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేరకుండా అక్కడే ఆగిపోయిందేమో. ఒకవేళ కష్టాలు, శ్రమలు, కడగండ్ల మధ్యలో సంచరిస్తూ వేర్ ఇస్ ద పీస్, వేర్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లార్డ్స్ ప్రామిస్ అంటున్నావేమో, ఎక్కడ దేవుని వాగ్దానం నెరవేర్పు అంటున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట, మనతో చెప్పమంటున్న మంచి మాట ఏంటి అంటే ఆయన సమస్త కార్యములు చేయగలడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి ఇంకో మాట, నెక్స్ట్
నీవు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. చెప్పండి, అందరూ చెప్పండి, యేసయ్యా. మీరు ఇంకా గట్టిగా చెప్పాలి, మీరు ఉద్దేశించిన కార్యములు నిష్ఫలము కానేరవు, ఫలరహితముగా ఉండవు. ఆమేన్. ఎప్పుడు ఈ మాట చెప్పాలి? మీకు ఏదైనా డౌట్ వస్తే నీవు సమస్తము చేయగలవు. ఇంగ్లీష్లో చదవండి త్వరగా. రిటన్ ఇంగ్లీష్, Job 42:1-2. వల్లవర్ నీర్ అంటే సర్వశక్తి గల దేవుడవు నీవు. ఎల్ షదోయ్, సమస్త కార్యములు చేయగల సర్వశక్తి గల దేవుడవు నీవు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు? ఇప్పుడు తెలుసుకున్నాను నేను, ఇప్పుడే నాకు అర్థమైంది. నీకు కూడా ఈ సంవత్సరం అర్థం కావాలి, దేవుడు సర్వశక్తి గల దేవుడని. నీ ఎడల ఉద్దేశించిన సమస్త కార్యములు చేయుటకు ఆయన సమర్థుడని తెలియాలి నీకు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప నమ్మకం ఈరోజు ఉద్భవించాలి నీ జీవితములు. నా దేవుడు సమస్తము చేయగల దేవుడు అని, సమస్తం నెరవేర్చగల దేవుడు అని తెలియాలి నీ జీవితములు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ చదవండి. Then Job answered the Lord and said, I know that you can do everything. You can do everything. And that no purpose of yours can do withheld from you. Praise the Lord. Hallelujah. I know you can do everything. నాకు ఇప్పుడే అర్థమైందయ్యా నువ్వు చేయగలవని. మనకు కూడా అర్థం కావాలి రోజున దేవుడు చేయగలడని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కుష్ఠరోగి వచ్చి అంటున్నాడు, తండ్రి నీవు నన్ను, నీ చిత్తమైతే నన్ను శుద్ధీకరణ చేయగలవు, నన్ను నీవు శుద్ధి చేయగలవు, యు కెన్ అన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఆ మాటకి ఏమన్నాడు తెలుసా? ఎస్, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. దేవుని సామర్థ్యం గుర్తుపట్టి మనం అడగాలి, ప్రభు నువ్వు చేయగలవు నాయన, ప్రభు నువ్వు చేయగలవు నాయన. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే చేసే పని దేవుడు చేయలేడా? ఒక ఎంపీ చేసే పని దేవుడు చేయలేడా? ఒక మానవ మాతృడు చేసే పని దేవుడు చేయలేడా? కానీ మన మనుషులు పట్టుకుని ఎలాడతాం చాలాసార్లు. వీళ్ళైతే చేస్తాం, నెలల తరబడి తిరుగుతాం, వాళ్ళ దగ్గర కూర్చొని నెలల తరబడి అడుగుతాం, ప్రాధేయపడతాం. కానీ నేను చెబుతున్నాను, దేవుడు కృప చూపకుండా ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాజు కానీ, అధికారి కానీ, ప్రధాని కానీ నీ కోసం కదులుతాడంటే వట్టి మాటే. కానీ దేవుడు చెప్పాడంటే నిమిషం కూడా కదలకుండా ఉండలేడు అతడు, నిమిషం కూడా ఆగలేడు అతడు. దేవుడు చెప్పాడంటే పరిగెత్తుకుని ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. హీ విల్ రన్ టువర్డ్స్ యూ, హీ విల్ కమ్ అంటు యూ. అందుకే చెప్పాలి, ప్రభువా రాజుల హృదయాలు, అధికారుల హృదయాలు కదిలించండి తండ్రి. ఎస్తేరు మొట్టమొదటి రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఏం చేసిందంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు అడిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కనికరం నాకు కావాలి తండ్రి, నీ కృప నాకు కావాలి తండ్రి, నీ దయ నా మీద రావాలి తండ్రి, రాజును కదిలించండి తండ్రి. హల్లెలూయా. రాజును కదిలించండి. నా భర్తే కావచ్చు, అయినా నీ కృప లేకపోతే నా భర్త కూడా నాకేమి ఇవ్వలేడు నాయన, నా భర్తని కదిలించండి అయ్యా. ఒక బృహత్తరమైన కార్యం కోసం నేను వెళుతున్నాను, వెళ్ళకూడని పరిస్థితులు వెళుతున్నాను అని చెప్పేసి అడిగింది. దేవుడు అద్భుతంగా ఆమెకు సహాయం చేశాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు తుయతరా సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. సంఘమా, నీవు క్రియలు చేయగల సంఘానివి. తర్వాత నీవు ప్రేమను క్రియాత్మకంగా చూపించేటువంటి సంఘానివి. అంతేకాదు విశ్వాసమును చూపించే సంఘానివి. నెక్స్ట్ ఇంకా పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతును. చెప్పండి ఇంకోటి ఏంటి? నీ పరిచర్య చెప్పాలి. నేను చేసే పని ఎవరు చూశారు, నాకెవరు రివార్డ్ ఇస్తారు అనుకుంటాం మనం చాలాసార్లు. కానీ నువ్వు పడుతున్న ప్రతి కష్టం, నువ్వు రాలుస్తున్న ప్రతి కన్నీరు, చెమట బిందువు, నువ్వు పడుతున్న ప్రతి మూలుగు, దేవుని పరిచర్య చేసినప్పుడు నువ్వు పడుతున్న ప్రతి కష్టం, ప్రతి శ్రమ దేవుని దగ్గర నేరుగా వినబడుతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా. డైరెక్ట్లీ యువర్ గ్రోనింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్.
నీ మూలుగు దేవుని లోనికి, దేవుని చెవిలోనికి తేటగా వెళుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ పరిచర్య, నువ్వు దేవుని కోసం ఏదైతే పరిచర్య చేశావో, అడగకుండా ఎటువంటి పరిచర్య చేశావో, దేవుడు వాటిని చూస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, నీ సహనమును చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి. ఇది మనందరి సమాధానం కాదు, సహనం. అందరు చెప్పాలి, సహనము. సహనము, సహనం అంటే ఏంటి చెప్పండి? ఎన్నొచ్చినా ఓర్చుకునేటువంటి గొప్పతనము. దేవుని బిడ్డ, చదువుకోవడం ఈజీ, చదువుకున్న చోట కష్టం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎగ్జామ్ పాస్ అవడం ఈజీ, జాబ్ వచ్చిన తర్వాత ఎదుర్కొనే కష్టాలు, ఎదుర్కొనే ఛాలెంజెస్, ఎదురవుతున్న ఛాలెంజెస్ ఎదుర్కోవడం చాలా కష్టం. చాలామంది పని ఒత్తిడి తట్టుకోలేక నిరసించిపోతూ ఉంటాం. చాలాసార్లు వచ్చే ఛాలెంజెస్ తట్టుకోలేక ఈ జాబ్ వదిలేస్తే బాగుండు అనిపిస్తుంటుంది. ఎందుకు ఈ పని నాకు వద్దు అనిపిస్తుంది, నాకెందుకు ఈ కాపురం వద్దు అనిపిస్తుంది. చేయలేను సిస్టర్, నా వల్ల కావట్లేదు సిస్టర్. సహనం లేనటువంటి వాళ్ళు ఇలాగే మాట్లాడుతారు. ఈ సంఘానికి కూడా ఎన్నో ఛాలెంజెస్ ఎదురై ఉంటాయి, ఎన్నో కష్టాలు ఎదురై ఉంటాయి, ఎన్నో శ్రమలు ఎదురై ఉంటాయి. క్రియలు చేసి పని చేసే వాళ్ళకి ఎప్పుడు దెబ్బలు తగులుతాయి. మీకు తెలుసా? పని చేయని వాళ్ళకి ఏది ఉండదు. వస్తారు హ్యాపీగా, ఒక చిన్న పాట పాడతారు, టపాన్ 10 రూపాయలు కానుకేస్తారు, ఆరాధన చేస్తే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి ఏ బాధ ఉండదు. సాతాను వాళ్ళ గురించి పట్టించుకోడు, పమ్మ పో 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 అంటాడు. ఎదురు తిరిగి పని చేసేవాళ్ళు ఉంటారు చూసావా, తెల్లబడి నడుము కట్టుకొని నిలబడే వాళ్ళు ఉంటారు చూసావా, తగులుతూనే ఉంటాయి. పటా పటా, ఆ దెబ్బ నుంచి ఈ సైడ్ నుంచి ఆ దెబ్బ ఈ దెబ్బ, చెప్పండి, తగులుతూనే ఉంటాయి. ఫలించే చెట్టుకు రాళ్ల దెబ్బలు ఎక్కువ. ఫలించే చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకు రాళ్ల దెబ్బలు ఎక్కువ. అందరూ కళ్ళు దాని మీదే ఉంటాయి, రాళ్ళని దాని చుట్టూ గురి పెట్టబడి ఉంటాయి. అల్లరిచిన పిల్లలంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా ఫలించే ప్రతి చెట్టు కష్టపడుతుంది, ఫలించే ప్రతి చెట్టు శ్రమ పడుతుంది. నేను చెప్తున్నాను, పని చేసే ప్రతి ఒక్కరు దెబ్బలు తింటారు ఖచ్చితంగా. కానీ ఆ దెబ్బలు, ఆ అవమానములు, ఆ నిందలు చెప్పండి రెట్టింపు ఘనతగా పరలోకం నుంచి దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీవు పొందిన ఆ అవమానములు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇవ్వబోతున్నాను చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగును. హల్లెలూయా. ప్రజలు విమర్శిస్తున్నారంటే, ప్రజలు మన గురించి మాట్లాడుతున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఇదిగో నేను ఫలిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను ఫలించడి కొమ్మగా, ప్రాకారం లెక్కి ఫలించడి కొమ్మగా దేవుని బ్రతుకును ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ప్రేమ నెరుగునదు, నీ విశ్వాసము, నీ క్రియలు, ముఖ్యంగా నీ సహనము, నీ పరిచర్య. ఈ సంఘం పరిచర్య చేసే సంఘం, ఈ సంఘం పరిచర్య చేసే సంఘం. పాల్ యాంగిచో గారి దగ్గరికి వచ్చి అడిగారంట, మీ సంఘం ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటాయి అంటే, మొదటి రీజన్ చెప్పాడంట, మై చర్చ్ ఇస్ ప్రేయింగ్ చర్చ్ అన్నాడు. రెండవది ఏంటంటే మై చర్చ్ ఇస్ గివింగ్ చర్చ్ అన్నాడంట. నా సంఘం ప్రార్థించే సంఘం, నా సంఘము ఇచ్చే సంఘం. మై చర్చ్ ఈస్ వర్కింగ్ చర్చ్, పని చేసేటువంటి సంఘం. 3. ఆమేన్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఫ్రంట్ లైన్ ఫైటర్స్ ఉంటారు యుద్ధములో. మొట్టమొదటిసారిగా పోరాడేటువంటి కొంతమంది యోధులు ఉంటారు. ఎవరు తెలుసా? ప్రార్థించేవారు, పని చేసేటువంటి వారు, మ్యూజిక్ వాయించేటువంటి వారు, వాక్యం చెప్పేటువంటి వారు. చెప్పండి, వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ ఫైటర్స్. వీళ్ళందరూ కూడా మొట్టమొదటి దెబ్బలు ఎవరు తగులుతాయి తెలుసా? సాతాను ఎవరి మీద గురి పెట్టుకుంటుంది తెలుసా? ఇదిగో వీళ్ళ మీద గురి పెట్టుకొని ఉంటుంది. స్తుతించేవారిని, ఆరాధించేవారిని, మ్యూజిషియన్స్ని, పనిచేసేటువంటి వాళ్ళు, ప్రయాసపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద గురి పెట్టుకొని ఉంటుంది. కానీ చెబుతున్నాను, అంతకంటే ఎక్కువ గురి దేవుని గురి నీ మీద ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ తరతరములు దీవించే దీవెన ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నీ పిల్లలు నీ పరిచర్యలు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. నువ్వు చేసిన పరిచర్య నేల మీద పడి తప్పిపోదు. నీవు చేసినటువంటి సహనపు కార్యములు నేలలో పడి తప్పిపోవు. హల్లెలూయా. వ్యర్థంగా కింద పడిపోవు. అవి మొలకెత్తుతాయి. చైనా బ్యాంబూ గురించి ఈ మధ్య నేను చదివా. చైనా బ్యాంబూ గురించి
అది విత్తనం వేసిన తర్వాత ఒక వారం కనబడదు, ఒక నెల కనబడదు, ఒక సంవత్సరం కనబడదు, 2 సంవత్సరాలు కనబడదు, 3 సంవత్సరాలు కనబడదంట. అసలు విత్తనం ఉందే పోయింది అర్థం కాదంట. ఆ తరువాత మొదలు పెడితే ఒక్కసారి కనిపిస్తుంది, 2-3 వారాల్లోనే ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతుందంట. అది ప్రైజ్ ది లార్డ్. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోద్ది. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం చేసిన పరిచర్యకు, మనం చూపిన సహనానికి, మనం చేసిన క్రియలకు వెంటనే ప్రతిఫలం కన్నబడకపోవచ్చు, అది ఉందా అని తెలియబడకపోవచ్చు. కానీ చెబుతున్నాను, ఒక్కరోజు ఆ యొక్క విత్తనం, పరిచర్య అనే విత్తనం తల ఎత్తిందంటే ఇక ఎంత మాత్రం ఎవ్వరు ఆపలేనంత వేగంగా చైనా బ్యాంబూలాగా అది ఎదురులాగా అది దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఫలించబోతూ ఉన్నది, ఫలభరితంగా మారబోతూ ఉన్నది. నమ్మిన వారంతా గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా దేని మాయపరుస్తా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాడు, చదువుదాం. చదవండి 19వ వచనం. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ మొదటి క్రియల కన్నా, మొదట నువ్వు ఆది ప్రేమ చూపించావే, ఆరంభంలో నువ్వు ఎంత ఆసక్తిగా పనిచేసావో, ఎవరొచ్చినా రాకపోయినా ఏ విధంగా అంత కలుపుకొని అంత నాదే, నేను తప్ప ఎవరు లేరు దేవుని కోసం పనిచేసి అన్నట్టుగా, నాకు తప్ప ఇంకెవరికి లేదు ఈ బాధ్యత అన్నట్టుగా ఏ విధంగా చేసావో, తర్వాత చూస్తే అంతకంటే ఎక్కువ ఉంది నీ బాధ్యత అంటున్నాడు. తర్వాత అంతకంటే ఎక్కువైంది నీ భారం, అంతకంటే ఎక్కువైంది నీ ఆసక్తి, అంతకంటే ఎక్కువైంది దేవుని పట్ల నీ యొక్క అనురాగం. ఈ సంఘం ఎటువంటి తెలుసా? ప్రయాసలో ఎదుగుతున్నటువంటి సంఘం, క్రియలలో ఎదుగుతున్నటువంటి సంఘం, ఆది కాలంలో చూపిన ఆసక్తిలో ఇంకా ఎదుగుతున్న సంఘం, చల్లారిపోయిన సంఘం కాదు ఇది. ఒకప్పుడు మేము ఎట్ట చేసేవాళ్ళం అండి, ఒకప్పుడు ఎట్ట పరిగెత్తే వాళ్ళం అండి, ఒకప్పుడు కాదంట, ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత వేగంగా ఉన్నాం మేము. చెప్పాలి హల్లెలూయా. ఒకప్పటి కంటే ఇంకా ఇంకా వేగంగా, సూపర్ సానిక్ వేగంగా పెరిగాం. మా కాలి సత్వ పెరిగింది, మా చేతుల చావ పెరిగింది, మా మనసులో ఆసక్తి పెరిగింది. తుయితర సంఘం ఎటువంటిదో తెలుసా? ఇటువంటి గొప్ప ఆసక్తి కలిగినటువంటి సంఘం, అంతకంతగా పెరుగుతున్నటువంటి ఆసక్తి కలిగినటువంటి సంఘం, ప్రార్థనలో ఎదుగుతున్నటువంటి సంఘం. సో ఇటువంటి గొప్ప సంఘం తుయితరాయ సంఘం. అయితే ప్రియ దేవుని బిడ్డ చదువుదాం. అయితే ఇక్కడున్నటువంటి ఒక ట్విస్ట్ మనం గమనిద్దాం, చూద్దాం. ఇంత గొప్ప సంఘంలో ఏముందో చూద్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఓ దేవుడా, ఇంతకంటే ఈ సంఘంలో కూడా తప్పు ఉందా? ఈ సంఘంలో కూడా తప్పులు ఉన్నాయా? ఉన్నాయి. ఒక్క తప్పు ఉందంట. 99 విషయాల్లో మనం బాగుండి ఒక్క విషయం తప్పిపోతే కూడా దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే దేవుడు 99% పరిశుద్ధుడు కాదు, 100% పరిశుద్ధుడు. చెప్పాలి గట్టిగా. ముడత, మచ్చ, డాగు, కళంకము లేనటువంటి, వేలు పెట్టి చూపించలేనటువంటి, ఛాలెంజింగ్ కలిగినటువంటి గొప్ప పరిశుద్ధుడు ఆయన. తన పిల్లలు కూడా ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు అంటే, తన పిల్లలు కూడా అలాగే ముడత, మచ్చ, డాగు, కలంకము లేని వారిగా 100% పరిశుద్ధులు కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. పడవంతా బాగుంది, ఒక చిన్న రంధ్రం ఉంది, ఏమైపోతుంది చెప్పండి? మునిగిపోతుంది ఖచ్చితంగా. చిన్న రంధ్రమే కదా, ఏమవుతుంది? అంతా బాగుంది కదా. ఆ చిన్న రంధ్రమే చెప్పండి పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఒకసారి ఒక ఫ్లైట్ క్రాష్ అయింది, చాలామంది, దాదాపు 300 మంది 400 మంది చనిపోయారు, మాడి మసైపోయారు. సరే, అది పడిపోయిన తర్వాత వెళ్ళారు, చూశారు ఏం జరిగింది, అసలు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఫ్లైట్ ఎందుకు ఇలా అయిపోయింది, మంచి కంపెనీ, చాలా అద్భుతం చేసినటువంటి, ఎందుకు ఇలా అయిపోయింది అని అంటే, వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ టీం వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే, ఆ రెక్కల దగ్గర నట్టు బిగిల్చుకొని వదిలేశారంట దాన్ని. ఎంత పర్ఫెక్ట్గా చేసాం, ఒక్క నట్టు బిగించిపోతే ఏమవుతుందని. అయితే ఆ నట్టులోంచి నిదానంగా గాలి రావటం మొదలుపెట్టింది. అది ఒక్కొక్కసారి పెకిలిస్తూ ఉంది. అది ఇంకొక నట్టును లూజ్ చేసింది, అది ఇంకొక నట్టును లూజ్ చేసింది. దాని తర్వాత ఇంకొక నట్టు,
మొత్తం లూజ్ అయిపోయి రెక్క ఎగిరిపోయింది. ఆ రెక్క ఎగిరిపోగానే ఇంకొక రెక్క ఎఫెక్ట్ అయిపోయింది, గాలి చొచ్చుకొని పోయింది లోపలికి, అంతే క్రాష్ అయిపోయింది. ఒక ఆయన అంటాడు, సిస్టర్ నా దగ్గర ఏ లోపాలు లేవు, ఒక్క బీడి తాగుతా అంతే, నేను ఒక్క బీడి తాగుతా అంతే, ఒక్క సిగరెట్ తాగుతా అంతే, అది కానీ పోవాలి నా జీవితంలో. నేను అంటాను, ఆ ఒక్క సిగరెట్టే నీ 99 మంచి వాటిని ఏం చేస్తుంది, నాశనం చేస్తూ ఉంది. సరే ఏంటో మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి దేవుడు తీసేయాలనుకున్నటువంటి ఆ డిఫెక్ట్ ఏంటి, ఆ లోపం ఏంటో మనం చూద్దాం. ఒకసారి చూడండి. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావో. చెప్పండి, ఎవరున్నారంట ఈ సంఘంలో? యెజబేలు ఎవరో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని కోల్చాలని కంకణం కట్టుకున్నటువంటిది. బైబిల్లో అత్యంత కిరాతకమైనటువంటి ఒక స్త్రీ, ప్రవక్తలను చంపినటువంటి స్త్రీ, దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టినటువంటి స్త్రీ, తన కొరకు భయంకరమైనటువంటి 400 మంది ప్రవక్తలను తనకు అనుకూలంగా సిద్ధపరచుకున్నటువంటి ఒక స్త్రీ, దైవ వాక్యాన్ని వినకుండా, దేవుని మాట, దేవుని హెచ్చరికను వినకుండా చెవులు మూసుకున్నటువంటి స్త్రీ, తనను సరిచేయాలని వచ్చినటువంటి వారిని చంపటానికి ఏమాత్రం వెనకాడినటువంటి స్త్రీ. బ్రతుకు నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన బ్రతుకుతా, నువ్వెవరైనా సరిచేయడానికి, నా ఇష్టం, నా లైఫ్, నా రాజరికం, నా సింహాసనం, నా ఆధిపత్యం నాది, నా ఇష్టం బ్రతుకుతా, నువ్వెవరైనా సరిచేయడానికి, అవసరమైతే చంపేస్తా అని కొన్ని 100 మంది ప్రవక్తలు చంపేసింది, చెదరగొట్టింది ప్రవక్తలందరినీ. వారు చెట్లలో, పుట్లలో, సొరంగాల్లో దాక్కొని కొన్ని సంవత్సరాలు బయటికి రాకుండా చేసింది. ఇంత ఘోరం జరిగినా, ఎన్ని ఆమె జీవితంలో మరి శాపాలు వచ్చినా పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే యెజబేల్. మొట్టమొదట తన భర్త చనిపోయాడు తన కళ్ళ ముందే, కుక్కలు వచ్చి రక్తం నాకాయి. అంతేకాదు తర్వాత తన 70 మంది పిల్లలు చచ్చిపోయారు, వరుసగా నరకబడ్డారు. అంతేకాదు ఆమె కూడా చంపబడింది, రాజ్యం విచ్ఛిన్నమైపోయింది, ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది. అయినా సరే సావనని చేస్తాను కానీ పశ్చాత్తాపం మాత్రం పడనని చెప్పేసి పశ్చాత్తాపానికి ఏమాత్రం లొంగనటువంటి స్త్రీ. అటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది ఆమె జీవితంలో. అటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డ, అత్యంత కిరాతకమైనటువంటి రాణి ఎవరైనా ఉందా బైబిల్ అంటే ఇదిగో యెజబేల్. ఈమె అబద్ధ ప్రవక్తలను పోగు చేసుకొని భర్తని అబద్ధ ప్రవక్త చుట్టూ తిప్పుతూ ఉన్నటువంటిది. మీరు ఒకసారి చూడండి కావాలంటే 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 1 నుంచి చదువుదా. ఆహాబుతో వీయముంది ఎవరు? యెహోషాపాతు రాజు. చెప్పండి, యెహోషాపాతు అంటే దేవుని బిడ్డ, ఆహాబు యెజబేల్ యొక్క భర్త. వీళ్ళిద్దరూ పిల్లల్ని ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే ఘనత, మహిమ, ప్రభావం అంతా వచ్చిన తర్వాత ఆహాబుతో వియ్యమొందాడంట. వియ్యమొంది తర్వాత పెళ్లి చేసుకుని అంతా శుభ్రంగా కలిసిపోయారు. కొన్ని సంవత్సరములు గతించిన తరువాత షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దుకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే, వియ్యంకుడు ఎలా ఉన్నాడో చూద్దామని యెహోషాపాతు వెళ్ళాడంట. ఒకసారి తన పరివారంతో వెళితే ఎన్నో విస్తారమైన గొర్రెలు గోపించాడంట, ఎడ్లు గోపించాడంట, చాలా పెద్ద విందు చేపించాడంట. ఆయన అద్భుతంగా జరిగింది విందు. తిన్న వెంటనే అన్నాడంట, ఇదిగో రాజా రాజా, మనం రామోత్గిలాదు మీదకి వెళ్దాం రా, యుద్ధానికి నాతో పాటు రా అన్నాడంట. సరే నేను నీ వాడనే, నా జనం నీ జనమే, వస్తాం. కానీ ఒక మాట అడుగుతున్నాడు అక్కడ, ఇక్కడ దేవుని ప్రవక్త ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే అసలు మనం యుద్ధానికి పోవడం దేవుని చిత్తమా కాదా? ఇతను దేవుని బిడ్డ కాబట్టి చెప్పిన వెంటనే వెళ్ళిపోలేదు. సరే అని చెప్పేసి సంకలు కొట్టుకుంటూ వెళ్ళలేదు. ఏదో ఒక బహుమానం వస్తుంది, మన యుద్ధంలో గెలిస్తే మనకు మంచి యుద్ధ నైపుణ్యం తెలుసు కాబట్టి, గొప్ప సైన్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచేవాడు మనకి ఏదో వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోలేదు. వెంటనే అన్నాడు, ఇక్కడ ఎవరైనా యెహోవా ప్రవక్త ఉన్నాడా? అప్పుడు వెంటనే రాజు అన్నాడు, లేకేమి, బోళ్ళెంతమంది ఉన్నారని చాలామంది ప్రవక్తలు పిలిపించాడు. వాళ్ళందరూ ఒకే మాట అన్నారు. చదువుదాం, ఒకసారి చదవండి.
వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10వ వచనం చదువుదాం. అప్పుడు ఆ, కెనయానా కుమారుడైన కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియానులు ఏమంటే అంటున్నారు, సిరియనులను నిర్మూలమగు వరకు వీటితో వారిని పొడిచెదమని యెహోవా యెహోవా సెలవిస్తున్నాడని సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. ఆ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు తెలుసా? పో, యుద్ధానికి పో, ఇనప కొమ్ములు తెచ్చుకొని చూపిస్తున్నాడంట. ఏదో పొడిచి చంపుతావు నువ్వు, ఎల్లో దేవుని చిత్తం మీద యెహోవా చెప్తున్నాడంట. దేవుని పేరిట అబద్ధ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. దేవుని పేరిట, దేవుని పేట ఈరోజు అనేక మంది దేవుని పేట అబద్ధమైన మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనసుకు వచ్చిన మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్రేక ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. శరీరాన్ని ఉద్రేకించపరచడానికి చెప్పేటువంటి చాలా ఉన్నాయి. జాగ్రత్త, ఇది దైవికమైందా కాదా, ఆత్మ సంబంధమైందా కాదా, బైబిల్ ఎలా ఉందా లేదా గుర్తు పట్టి దాన్ని పాటించాలి. చెప్పారు కదా అని పరిగెత్తకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రవచన నీ గుండె అప్పుడే నీ ఆత్మ పులకరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మ పులకరిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు గొప్ప సంతోషం ఇస్తుంది. పరిశుద్ధాత్మ కాకపోతే నీకు ఉద్రేకాన్ని కలిగిస్తుంది. కానీ ఒక వెనకాల కన్ఫ్యూషన్, భయం, అవుద్దా లేదా, జరుగుద్దా లేదా, పోదాం వద్దా, కన్ఫ్యూషన్. సరే, మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే చదవండి 12వ వచనం. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని మీకాయ అంటే దేవుని ప్రవక్త అయిన యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రవక్త. అతని కనుగొని ప్రవక్తల రాజు విషయమై ఏకముఖంగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచించమనగా మీకాయ యెహోవా జీవము తోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు ఇప్పుడు చెప్తున్నాడు, నా యెహోవా జీవము తోడు, నా దేవుని తోడు, నేను నిజమే చెప్తానని చెప్పాడు. తర్వాత మీరు చదువుకోండి. చెప్పాడు, ఇదిగో ఇజ్రాయేలీలు చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోవటం నేను కళ్ళతో చూస్తున్నాను, చంపబట్టం చూస్తున్నాను, మీరందరూ భయంకరమైనటువంటి శ్రమలో పడబోతున్నారు, వద్దు వెళ్ళొద్దు అని చెప్పాడు. వద్దు వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే ఏం చేశాడు తెలుసా? ఇతన్ని చెరలో వేపించి, చూద్దాం 26వ వచనం చదువుదామా. నేను సురక్షితంగా తిరిగి వచ్చు వరకు వీనిని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇయుడి. అప్పుడు మికాయ ఇట్లా, నేను చెరసాల్లో వేపించాడు మికాయ అని, వేపించేసి నేను మరలా తిరిగి వస్తాను, వచ్చేదాకా వీడికి రోజు కాస్త భోజనం వేసి పెట్టండి, వీడు అంతు చూస్తాను వచ్చిన తర్వాత అన్నాడు. అప్పుడు వెంటనే మికాయ ఏమన్నాడు తెలుసా? నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోయిరి. ఇతను అన్నాడు, నువ్వు కానీ తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడలేదని ప్రజలు అనుకుంటారు, కావాలంటే చూడు అన్నారు. చెదరగొట్టబట్టం చూస్తున్నాను, ఇజ్రాయేలు అందరూ చెదిరిపోవడం చూస్తున్నాను అన్నాడు. అయినా సరే అబద్ధ ప్రవక్తల మాటలు విని వెళ్ళిపోయారు. వీళ్ళు అబద్ధ ప్రవచనం చెప్పిన మాటలు విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ అంటే, ప్రియ దేవుని బిడ్డ, భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. మారు వేషంలో మరి ఆహాబు రాజు వెళ్ళాడు. యెహోషాపాతు చుట్టూ జనాలు చుట్టుకున్నారు, చంపేస్తారు అనుకున్నాడు. ఇక ఇతను గజగజలు ఆడిపోయాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా తెలియకుండా నేను ఈ అబద్ధ ప్రవక్తల మాటని వచ్చానయ్యా, నన్ను క్షమించయ్యా అని యెహోషాపాతు ప్రార్థన చేస్తే దేవుడు యెహోషాపాతును విడిపించాడు. కానీ ఎక్కడి నుంచి ఒక బాణం వచ్చేసింది. ఇజ్రాయెల్ రాజు అయినటువంటి ఆహాబు మారువేషంలో ఉన్నాడు, అయినా ఎక్కడి నుంచో బాణం దూసుకొని వచ్చింది, అతని గుండెల్లో దిగబడిపోయింది. అంతే, రథం మీదనే కూలిపోయాడు. చివరికి ఆ రథాన్ని తీసి అక్కడే చచ్చిపోయాడు. ఆ రథాన్ని తీసుకొచ్చి కడుగుతుంటే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. వీళ్ళందరూ ఏం చెప్పారు? వెళ్ళు, యుద్ధానికి వెళ్ళి, ఏం కాదు అన్నాడు. చాలామంది ఈ రోజుల్లో ఏం చేసుకుంటారు తెలుసా? నా ఇష్టాన్ని ఎవరైనా బలపరిస్తే, నా చిత్తాన్ని ఎవరైనా బలపరిస్తే, నేను చెప్పిన దాన్ని ఎవరైనా ఓటేస్తే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటాం చాలాసార్లు. నెవర్. నీ జీవితంలో నీకు ఎప్పుడు క్షేమం అంటే నిన్ను సరిచేసేవాళ్ళు ఉండటం నీకు క్షేమం, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉండటం నీకు క్షేమం. ఏమంటారు? అవునంటారా, నిజం తప్పు అంటారా? సరిచేయబడతాను ప్రభా నేను ఎప్పుడు కూడా, సరిచేయబడడానికి ఇష్టపడతాను ప్రభా నేను ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతాను 100 ముద్దులు పెట్టి అగాధంలో తోసివేస్తాడు.
నిజమైన స్నేహితుడు లోతైన గాయము చేసి ఎత్తైన శిఖరానికి ఎక్కిస్తాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. సాతాను పెట్టే 100 ముద్దుల కంటే దేవుడు చేసే లోతైన గాయము గొప్పది. ఆమేన్. గాయమైంది కదా దేవుడు వదిలేస్తాం చాలాసార్లు. బుద్ధి చెబుతున్నారు కదా అని చెప్పేసి ఆత్మీయులు వదిలేస్తాం చాలాసార్లు. వీళ్ళేంటి నాకు చెప్పేది, నాకు తెలీదా అనుకుంటాం మనం. నేను ఇంతే అనుకుంటాం. కానీ ఒక రోజున శిక్ష వచ్చిన రోజున, గాయమైన రోజున, గుండెలు చీల్చే బాధ బాణములు మనల్ని తాకినప్పుడు, గుండెలు చీల్చేటువంటి భయంకరమైన శత్రువు బాణాలు మనకు గుచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనం ఏమయ్యామో. కళ్ళు పెరుగుతుంటే అప్పుడు అర్థమైంది దెలీలా ఎటువంటిదో సాంసోనికి. గుండు చేస్తుంటే మత్తుండి చేసి లాలించి నమ్మబలికి తొడ మీద పడుకోబెట్టుకొని గుండు చేస్తుంటే అప్పుడు అర్థమైంది సంసోనికి దెలీలా అంటే ఎవరో. ఆ లాలల వెనుకున్నటువంటి లావా ఏంటో అతనికి అప్పుడు అర్థమైంది. ఆ ప్రేమ వెనుకున్నటువంటి తెరచాటు ఉన్నటువంటి ఆ పగ ప్రతీకారం ఏంటో అప్పుడు అర్థమైంది అతనికి. ఆ కక్ష కార్పణ్యం ఏంటో అప్పుడు అర్థమైంది అతనికి. ఒకసారి అంటే కోడి రెక్కల చాటున పిల్లలను దాచుకొని, అమ్మ గద్దొస్తుందమ్మ తీసుకొని పోద్ది, అమ్మ రండి అని చెప్పేసేసి పిలుచుకొని కోడి దాని రెక్కల చాటున దాక్కొని ఇస్తుందంట. కొంచెం దూరం పోగానే ఏ రా రా రా, ఎందుకంటే వెళ్తున్నావు, రా ప్రమాదం ఉంది రా అని కేకేస్తుందంట. ఈ కోడి పిల్లకి బాగా విసుగొచ్చేసింది. ఎప్పుడు చూస్తే మా అమ్మ క్రమశిక్షణలో పెడుతుంది, క్రమశిక్షణ అంటది. స్వేచ్ఛ ఇవ్వట్లేదు నాకు, అసలు స్వేచ్ఛ లేకుండా చేశారు అని చెప్పేసి ఒక పిల్ల ఎంత పిలిచినా రాకుండా అక్కడే కూర్చొని ఉన్నిందంట. ఒకసారి గద్దంకులు వచ్చాడు, ఎత్తుకొని పోయాడు. గద్దంకులు వచ్చాడు, ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వెళ్తున్నప్పుడు కొండలు లోయలు చూస్తూ ఉందంట, కింద నుంచి సముద్రాలు చూస్తూ ఉందంట. హా ఎంత బాగుంది, మా అమ్మ చెత్త కుప్పలు తప్ప ఏం చూపించలేదే, చెట్ల పాదులు తప్ప ఏం చూపించలేదే, ఆ చిన్న రోడ్లు తప్ప ఏమి చూపించలేదే. గద్దంకులు ఎంత ప్రేమ కలిగినాడు, అబ్బా నాకు ఎన్ని సముద్రాలు చూపిస్తున్నాడు, ఎన్ని లోయలు చూపిస్తున్నాడు, ఎన్ని పూతోటలు చూపిస్తున్నాడు, ఎన్ని ఉద్యానవనాలు చూపిస్తున్నాడు. అబ్బా అబ్బా ఎంత బాగుంది జర్నీ, చాలా బాగుంది జర్నీ అనుకుంటా ఉంది. ఈ గద్ద తీసుకొని పోయింది, ఒక చెట్టు మీద పెట్టింది, అలసట తీర్చుకుంది. ఈ లోపల ఇదంతా చూడాల్సిన చూసేసింది. అబ్బా ఎంత బాగుందో, అంకుల్ గూడు ఎంత బాగుందో, అంకుల్ ఇల్లు ఎంత బాగుందో అనుకుంది. ఒక్కసారి ఊపిరి పీల్చుకొని తెరిచి ఒక్కసారి తలపట్టి పీకిన వెంటనే కళ్ళల్లోంచి జనగారిపోతూ ఉంటే, బ్రెయిన్ బద్దలపై కారిపోతూ ఉంటే అంకుల్ 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 లేదు, పెంకుల్ లేదు. ఇంకా చెప్పండి, అంకుల్ ఏం చేస్తాడు? ఇంకా పేగులు పీక్కొని తినేస్తాడు అంతే. శత్రువు కూడా అంతే, లాలిస్తాడు, పాలిస్తాడు, చెప్పాల్సిన చెబుతాడు, చేయాల్సిన చేస్తా. తర్వాత వాడికి ఒక ఛాన్స్ వస్తుంది, నువ్వు తప్పించుకోలేనటువంటి ఛాన్స్ వస్తుంది. నువ్వు తప్పించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, పూర్తిగా సరెండర్ అయినప్పుడు అప్పుడు పెంకులు కనిపిస్తాయి మనకి. ఇంకా ఆశలు శిథిలమైపోయి ఉంటాయి, కట్టుకున్న గూడులన్నీ శిథిలమైపోయి ఉంటాయి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళ తెలియలేదే, ఈ అమ్మ ఎట్లాంటిదా తెలియలేదే, తెలుస్తుంది అప్పుడు నీకు. అందుకని అబద్ధ ప్రవచనములు, అబద్ధ స్నేహితులు, అబద్ధమైన మనుషులు నీ బ్రతుకులోంచి అర్జెంటుగా ఏమైపోవాలి? వెకేట్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అవును, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. తప్పిపోయిన కుమార్తెడు చాలామంది స్నేహితులు ఉన్నారు. రే ఈరోజు మా నాయన డబ్బులు అడగాలనుకుంటారు, అడుగు 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 అడుగు, మంచిది 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 అన్నారు. మనందరం కలిసి ఊరు వెళ్ళిపోదాం రా, వెళ్దాం 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 వెళ్దాం, మనందరం ఒక వ్యాపారం పెడదారా, అసలు నీలాంటి వీరుడు లేడు, ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, పెట్టు 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 అన్నారు. మనంతా క్లబ్ డ్యాన్స్ స్టార్ట్ చేద్దాంరా, చెయ్యి, ఫుల్గా తాగి వాళ్ళతో పాటు ఎగురుదాంరా, మంచిది మంచిది మంచిది, అంత మంచిదని జోకొట్టారు అందరు కూడా. చివరికి పక్కన ఒక్కళ్ళు లేకుండా కరువు రాగానే, కాటకం రాగానే, శ్రమ రాగానే పరుగు అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ. అందుకే అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, అబద్ధమైనటువంటి నీ యొక్క అసత్యాన్ని ప్రేరేపించేటువంటి వాళ్ళు, బలపరిచేటువంటి వాళ్ళు, నీ అన్యాయ ప్రవృత్తిని నీకు తెలిసి తెలియకుండా వచ్చినటువంటి ఆలోచన బలపరిచేటువంటి వాళ్ళు, అగాధలు తీసుకొని పోయేటువంటి వాళ్ళు నీ బ్రతుకులో ఉంటే చెప్పండి ఏం చేయాలి? ఈ రోజున అర్జెంటుగా ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మకు దూరంగా, దేవుని గ్రంథానికి దూరముగా, దేవుని సముఖానికి దూరంగా
దేవుని బిడ్డ, నీ మనసును తీసుకొని పోయి ఎవరైనా ఉంటే, నీ కన్న తండ్రికి దూరంగా, ఆత్మీయ తండ్రికి దూరంగా, సహవాసానికి దూరంగా తీసుకొని పోయేటువంటి పరిస్థితులు ఉంటే చెబుతున్న రిమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వెక్కడ దేవుని సాక్షిగా తలతల నీ ముఖం మెరవాలని, అధికారులు చూసి దిమ్మ తిరిగిపోవాలి. ఇంత యవన కాలంలో ఇంత భక్తి చేయటం సాధ్యమా? ఇంత యవనస్తురాలకి ఇంత గొప్ప భక్తి చేయటం సాధ్యమా? ఎలా సాధ్యం ఇది? అధికారులు ఆశ్చర్యపడే భక్తిని, అధికారులే ఆశ్చర్యపెట్టినటువంటి సౌరభ్యాన్ని చూపించారు ఒకప్పుడు మన భక్తులు, ఒకప్పుడు మన పితరులు. యోసేపు, దానియేలు, శామ్యేలు, వీళ్ళందరూ ఎవరు అంటే కష్టాల్లోంచి అన్యజనుల మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళు. యోసేపుకు ఐగుప్తు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు క్రిస్టియన్స్ లేరు, అక్కడ ఒక్క సంఘం లేదు, ఒక్క బైబిల్ లేదు, ఒక్క బోధకుడు లేడు, ఒక్క సహవాసి లేడు. అయినా యావత్ దేశాన్ని ఇంపాక్ట్ చేయగలిగేటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వాడు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయింపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. రోజును అబ్బురపరిచినటువంటి వాడు, అక్కడున్నటువంటి మంత్రగాళ్ళు అబ్బురపరిచినటువంటి వాళ్ళు, ఆశ్చర్యపరిచినటువంటి వాళ్ళు కేవలం 17 ఏళ్ళకెళ్ళి దేవుని బిడ్డ 30 ఏళ్ల వరకు అక్కడ ఉన్నాడు. 13 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, 13 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. ఆ వయస్సులో 17 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసులో, నిజానికి ఇష్టానుసారం తిరిగే వయస్సులో అతడు గొప్పవాడిగా, దేశాన్ని ఇంపాక్ట్ చేసేవాడిగా మార్చబడ్డాడు. అందుకే నేను అంటున్నాను, నీ చుట్టూ నేను బలపరిచేవారు ఉండాలి. నీ చుట్టూ దేవుని యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉండాలి. దేవుని మాట ప్రతి నిన్ను హెచ్చరిస్తూ ఉండాలి. దేవుని మాట ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఉన్నప్పుడు, ఎక్కడున్నా సరే, శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, నిన్ను బోల్తా కొట్టించే మధ్యలో ఉన్నప్పుడు, నిన్ను అనవసర మాటలు మాట్లాడించి నీ భక్తిని చెడగొట్టే వాళ్ళు ఉన్నప్పుడు దేవుని వచనం గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రశస్తమైన మాట గుర్తు చేసుకోవాలి. దేవుని ప్రవచనం గుర్తు చేసుకోవాలి. సో ఇక్కడ యెజబెలు లాంటి వాళ్ళు ఉన్నారంటే ఎవరంటే మరులు గొలిపేటువంటి వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని పాపంలో దించేటువంటి వాళ్ళు, వైరాగ్యంగా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళని ఆ ఫాల్స్ ప్రవచనాలు చెప్పి, అన్యాయమైన మాటలు చెప్పి బోల్తా కొట్టించే వాళ్ళు సంఘంలో ఉన్నారు. జాగ్రత్త. తుయితైరా సంఘానికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. నీ మీద తప్పు ఒకటి మోపాలేను. అన్యాయ మాటలు చెప్పి భక్తిని చల్లార్చే వాళ్ళు ఉన్నారు, యెజబెలు ఉన్నారు. ఇక్కడ ఎలుగుతున్నటువంటి వారిని ఆర్పేసే వాళ్ళు ఉన్నారు, పరిగెత్తున్నటువంటి వాళ్ళు ఆపేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిపాలన చేసిన కాలంలో దేవుని ప్రవక్తలంతా చెదరగొట్టబడ్డారు. దేవుని ప్రవచనం చెప్పే వాళ్ళంతా దిక్కులేని వారు అయిపోయారు. ఈవెన్ ఏలియా కూడా పారిపోయే పరిస్థితి వచ్చేసింది యెజబెలు దెబ్బకి. దేవుడు బలపరిచాడు కాబట్టి ఏలియా నిలబడ్డాడు, లేకపోతే ఏలియా కూడా వెళ్ళిపోయేవాళ్ళే, సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడే. అంత ఘోరమైనటువంటి ప్రెషర్ ఇచ్చింది ఆమె, టెన్షన్ ఇచ్చింది. అటువంటి భయంకరమైనటువంటి యెజబెలు స్త్రీ. అందుకే చెబుతాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, సంఘములు అటువంటి అబద్ధ ప్రవక్తలు కలిగినటువంటి వాళ్ళు, తన చిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి వాళ్ళు, తన ఉద్దేశాన్ని ఎన్ని కష్టాలు వచ్చి నెరవేర్చుకునేటువంటి వాళ్ళు, ఎంత దేవుడు ఆపినా పట్టించుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఈరోజు సంఘములో ఉన్నారు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మన ముందు చదవండి. జారత్వం చేయుటకును, చాలు అక్కడ చదువుదాం. ఇంకా మీరు అక్కడ చదువుకోండి. ఇక్కడ భయంకరమైనటువంటి శ్రమ, దానితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను మంచం పట్టిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచం నుంచి దిగిరాని రోగాలు వస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు, వారి పిల్లలందరూ నశించిపోతారని బైబిల్ చెప్తావు. పిల్లలు, వారి కడుపును పుట్టినటువంటి వాళ్ళు నశించిపోతారని దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఇదంతా చదవటం నాకు భయంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి చదువుకొని ఇంటి దగ్గర నిదానంగా. నేను రాత్రి చదువుతుంటే నాకు గజగజ వణుకొచ్చేసింది. అసలు ప్రకటన గ్రంథం అంటేనే భయం నాకు. గజగజ వణుకొచ్చేసి చదవగానే పిల్లలు చచ్చిపోతారు అనగానే అమ్మా, ఆ మాట విన్నప్పుడు నాకు వల్ల కాలేదు. మీరు చదువుకోండి, నిదానంగా చదువుకొని చెప్పండి, ప్రభువా నా పిల్లలు దీర్ఘాయుష్మంతులే బ్రతుకుటకు, అధికారులే బ్రతుకుటకు నన్ను సరిచేయండి ప్రభువా అని చెబుదాం. తెల్లవారుజామున ఒక బ్రైట్ స్టార్ కనబడుతుంటుంది. అన్ని చుక్కలు మసగా మారిపోతాయి, అది మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ చుక్క ఎవరు అంటే రాత్రంతా చీకటి, రాత్రంతా అగాధం, రాత్రంతా ప్రయాస, రాత్రంతా మూలుగు వచ్చి ఉంటుంది ప్రజలకి చీకట్లో. అయితే ఆ తెల్లవారుజామున ఆ చుక్క తెల్లవారి నీతి సూర్యుడిని ప్రకటించడానికి వచ్చినటువంటి చుక్క అదే. హల్లెలూయా. నీ కష్టం ముగిసిపోయింది, నీ శ్రమ ముగిసిపోయింది, నీ రాత్రి దాటిపోయింది,
నీ కన్నీరు దాటిపోయింది అని చెప్పి, ఇదిగో నీతి సూర్యుడు నీలో ఉదయించబోతున్నాడు, వేకువ వెలుగు రాబోతున్నది, నీ కన్నీరు లయమైపోయింది అని చెప్పి ఊరిని, ప్రపంచాన్ని ఓదార్చడానికి, నీతి సూర్యుని వెలుగును గుచ్చిన ప్రకటన చేయడానికి ఆ వేకువ చుక్క నిలబడి ఉంటుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ దుఃఖం, బాధ, శ్రమ ఉంటే ఆ వేకువ చుక్క ఏం తెలియజేస్తుందంటే రాబోతున్న సూర్యుడిని తెలియజేస్తుంది, రాబోతున్న సూర్యకాంతిని తెలియజేస్తూ ఉన్నది, లేలేత కిరణాలకు చెప్పడానికి వచ్చి ఉంటుంది. నీ దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు నిన్నంటే, చీకటిలో అనేకులకు వెలుగును చూపించే ఒక తారగా దేవుడిని చేయబోతూ ఉన్నాడు. అంతేకాదు, జ్ఞానులు మించిన శక్తి గల నడిపించబోతూ ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తు జన్మను, అందరిలాంటి జన్మ కాదు, ఎవ్వరికి వెళ్ళినటువంటి ఒక విశేషమైనటువంటి జన్మను ప్రకటించే ఒక తారగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని ప్రకటించే ఒక తారగా, నడిపించే తారగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. వేకువ చుక్కను, చీకటిని చీల్చుకొని వెలుతురుని గురించి ప్రకటించే తారగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. రేపటి నీతి సూర్యుని యొక్క రాజ్యాన్ని, రేపటి నీతి సూర్యుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆకలి దప్పిక లేని రాజ్యాన్ని, మరణము లేని రాజ్యాన్ని, కన్నీరు లేని రాజ్యాన్ని, ఎడబాటు లేని రాజ్యాన్ని ప్రకటించేటువంటి ఒక నిత్య వెలుగు గల రాజ్యాన్ని గురించి ప్రకటించే తారగా దేవుడు మార్చబోతున్నాడు జీవితాన్ని. అటువంటి ఆధిపత్యం ఇవ్వబోతున్నాడు నీకు, అటువంటి ప్రకాశమానమైనటువంటి వైఖరి ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. వేకువ చుక్కనికి ఇవ్వబోతున్నాడు దేవుడు, వేకువ ప్రకాశం ఇవ్వబోతున్నాడు దేవుడు. చీకటికి వెలుగుకు మధ్యలో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు, చీకటికి వెలుగుకు మధ్యలో నిన్ను స్థాపించబోతున్నాడు దేవుడు. వారధిగా నిలబెట్టబోతున్నాడు, వారధిగా బ్రతికించబోతున్నాడు జీవితాన్ని. పాపములను మనుషులను వెలుగులోకి నడిపించడానికి, నిరాశలను మనుషులను, నిస్పృహలను మనుషులను దేవుడు నిరీక్షలు నడిపించడానికి ఒక వారధిగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా. అనేకులు నడిపించే సాధనంగా చేయబోతున్నాడు, అనేకులు తీసుకొచ్చే సాధనంగా మార్చబోతున్నాడు దేవుడు. చెప్పలు కొట్టి యేసయ్యా, 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 యేసయ్యా అని చెబుదాం గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, అటువంటి జీవితం నాకు కావాలి, నాకు వేకువ చుక్క కావాలి ప్రభువా, వేకువ నక్షత్రంగా నేను మారాలి తండ్రి, వేకువ వెలుగుగా మారాలి ప్రభువా, వేకువ వెలుగైన క్రీస్తు యొక్క రాయబారిగా, క్రీస్తు యొక్క ప్రతినిధిగా, క్రీస్తు యొక్క ఆయుధముగా, క్రీస్తు యొక్క శక్తిగా, క్రీస్తు యొక్క సువార్తగా, క్రీస్తు యొక్క ప్రభావముగా నేను మారాలి తండ్రి అని చెబుదాం. లేచి నిలబడదాం, అందరం ఒకసారి లేచి నిలబడదాం, అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరం చెబుదాం, ఉత్సాహంగా చెబుదాం, అందరం కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకి చెబుదాం. యేసయ్యా, యేసయ్యా, నా క్రియలను చూస్తున్న దేవుడవు నీవు తండ్రి, నా ప్రేమను చూస్తున్న దేవుడవు నీవు తండ్రి, నా విశ్వాసమును చూస్తున్నావు, నా పరిచర్యను చూస్తున్నావు, నా సహనాన్ని చూస్తున్నావు, అంతకంతకు పెరుగుతున్న నా ఆసక్తిని చూస్తున్నావు తండ్రి. మీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. నా ఎడల నీకున్నటువంటి కనుదృష్టిని బట్టి నీకు స్తోత్రం. నన్ను సరిచేయాలని మాట్లాడావు ఈ రోజున, నన్ను సరిగా చెక్కాలని మాట్లాడావు, నన్ను సరిగా నిలబెట్టాలని మాట్లాడావు. సరి చేసుకునే మంచి జీవితం నాకు కావాలి. సరి చేసుకొని యెజబేలు ముక్కలు ముక్కలైపోయింది, తన శిరస్సు ముక్కలైపోయింది, తన యొక్క రాజ్యం ముక్కలైపోయింది, తన పిల్లలు తన కళ్ళ ముందే ముక్కలైపోయారు, తన యొక్క రాజసం అంతా ముక్కలైపోయింది. కానీ నేను పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. పశ్చాత్తాపడినటువంటి కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా సువార్త జోడును పొందుకున్నాడు, అధికార ఉంగరాన్ని పొందుకున్నాడు, అయ్యా ప్రశస్త వస్త్రాన్ని పొందుకున్నాడు, గొర్రె పిల్ల విందులో పాల్గొన్నాడు. అయ్యా నేను అలా పశ్చాత్తాపంతో తిరిగి రావాలి, నీ పాదముల యొక్క తల వంచాలి, నీ పాదముల యొక్క నా శిరస్సు వంచాలి తండ్రి. పశ్చాత్తాపడుతున్నాను తండ్రి, పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. చెబుదామందరం, పశ్చాత్తాపడుతున్నాను తండ్రి నా జీవితంలో. థ్యాంక్ యూ జీసస్. నన్ను విడిపించవా తండ్రి, కృపతో నన్ను నిలబెట్టవా తండ్రి. దాటిపోవద్దయా
చేసిన పాపమే శాపమై నీ ఎదుట దోషిగా చేసినయ్యా, చేసిన పాపమే శాపమై నీ ఎదుట దోషిగా చేసినయ్యా, ఎటుల పాలుకొందును ఈ శిక్షను. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి